మీకు తెలుసా, పాలకూర తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ సమయం మూత తీసి ఉడకబెట్టకూడదు. అలా చేస్తే ఐరన్, ఫోలేట్, విటమిన్ సి తదితర పోషకాలు నిర్వీర్యం అయిపోతాయి. మీకు తెలుసా, బెండకాయ కూర జిగురుగా ఉంటుందని కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు. నూనె ఎక్కువగా వేసి ఎక్కువ సేపు మగ్గబెడతారు. దీంతో వీటిల్లో ఉండే ఏ మరియు సి విటమిన్లు ఆవిరైపోతాయి. మీకు తెలుసా, క్యాబేజీలో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే రసాయనాలు, విటమిన్ సి ఉంటాయి. ఎక్కువ మసాలాలు వేసి డీప్ ఫ్రై చేస్తే వాటిలో పోషకాలను కోల్పోతాం. మీకు తెలుసా, బరువు తగ్గాలని చెప్పి రాత్రి పూట చపాతీలను తినేవారు వాటిని నూనె లేకుండా పుల్కా మాదిరిగా కాల్చి తింటే మంచిది. దీనివల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయం చేస్తుంది. చపాతీలను ఆలు కర్రీతో తినకూడదు. ఇతర కూరగాయలతో చేసిన కూరతో కలిపి తినాలి. మీకు తెలుసా, రోజూ రాత్రి పూట 2 ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి వాటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి. దీంతో ఐరన్ సమృద్ధిగా లభించి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి ఉత్సాహంగా ఉంటారు. మీకు తెలుసా, నువ్వులు, బెల్లంతో కలిపి తయారు చేసే లడ్డూలను రోజుకు 1 తింటున్నా చాలు. చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. చర్మంలో తేమ పెరుగుతుంది. పొడిబారడం తగ్గుతుంది. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. మీకు తెలుసా, సన్నగా, బక్క పలుచగా ఉన్నవారు బరువు పెరగాలని అనుకుంటే పాలలో ప్రోటీన్ స్మూతీలను కలిపి తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. లేదా బాదం పప్పు, పెసరులు, పల్లీలను ఆహారంలో భాగం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది. మటన్, చేపలు, చికెన్ ను కూడా తినవచ్చు. మీకు తెలుసా, మనం రోజూ తుడుచుకునే టవల్ను వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉతకాల్సి ఉంటుంది. అదే చేతులు తుడుచుకునే నాప్కిన్ వంటివి అయితే 3 రోజులకు ఒకసారి ఉతికితే మంచిది. లేదంటే వాటిపై ఉండే బ్యాక్టీరియా మన చర్మంపై చేరి ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంది. మీకు తెలుసా, జ్వరం వచ్చినప్పుడు గంజి తాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. వేడి తగ్గుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆకలి లేని వారికి ఆకలి అవుతుంది. బట్టతలకు చెక్. బట్టతల వస్తుంటే రోజూ సొరకాయ జ్యూస్ ను తాగడం అలవాటు చేసుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది. మీకు తెలుసా, భోజనానికి, నిద్రకి మధ్య ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుంది. తరచూ మొక్కజొన్నలను తినడం మంచిది. మొక్కజొన్నలో విటమిన్ బి12 ఉంటుంది. అందువల్ల విటమిన్ బి12 లోపం ఉన్నవారు తరచూ మొక్కజొన్నలను తినడం మంచిది. మీకు తెలుసా, రోజూ గుప్పెడు పిస్తా పప్పును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీకు తెలుసా, భోజనానికి సాధారణంగా ఓ సమయాన్ని పెట్టుకొని ఖచ్చితంగా ఫాలో అయితే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
మీకు తెలుసా, రోజూ ఒక కివి పండును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్లెట్లు త్వరగా పెరుగుతాయి. మీకు తెలుసా, రోజూ మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయలను కలిపి తింటుంటే ఎలాంటి రోగాలు రావు. నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటారు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బీట్రూట్తో చిన్నారులకు జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాం రండి. పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియంతో పాటు విటమిన్ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి మరియు రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని ముఖ్యంగా చేర్చాలని చెబుతున్నారు నిపుణులు. ఉసిరితో మహిళలకు ఎన్ని లాభాలో తెలుసుకుందాం రండి. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, పీసీఓడీ, డయాబెటిస్ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి మరియు జ్యూస్ ఇలా మీకు నచ్చిన విధంగా వారానికి 2 సార్లు తీసుకుంటే ఎంతో మంచిది. మీకు తెలుసా, మీరు తప్పుగా తింటున్నారు. పాలు పడుకునే ముందు తాగకూడదు. డార్క్ చాక్లెట్ మధ్యాహ్నం తినండి. నట్స్ ఉదయం తినండి. సిట్రస్ ఖాళీ కడుపుతో తినకూడదు. ఆపిల్ ఉదయం తినొచ్చు. అరటి పండు ఖాళీ కడుపుతో తినకూడదు. పెరుగు ఉదయాన్నే తినకూడదు. బియ్యం అన్నం రాత్రి తినకూడదు. కాఫీ లేచిన వెంటనే తాగకూడదు. మీకు తెలుసా, రోజూ ఒక కప్పు మోతాదులో డ్రాగన్ ఫ్రూట్ను తింటుంటే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. మీకు తెలుసా, మొలకెత్తిన శనగలను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీనివల్ల షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ను తగ్గించుకోవచ్చు. మీకు తెలుసా, ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ ముక్కను పూర్తిగా పిండి బాగా కలిపి అనంతరం ఆ నీళ్లను పరగడుపునే తాగాలి. ఇలా రోజూ ఉదయం చేస్తుంటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. మీకు తెలుసా, రాత్రిపూట నిద్రకు ముందు గుప్పెడు సోంపును, కొన్ని కిస్మిస్లను కలిపి తినాలి. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. మీకు తెలుసా, జామ పండ్లను లేదా కాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఉండదు. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. కడుపులో మంట తగ్గుతుంది. మీకు తెలుసా, మొలకెత్తిన పెసలను నేరుగా అలాగే తినకూడదు. వాటికి బ్యాక్టీరియా ఉంటుంది. కనుక బాగా శుభ్రం చేశాకే తినాలి. కొందరికి వీటిని నేరుగా తింటే అజీర్తి వచ్చి గ్యాస్ ఏర్పడుతుంది. అలాంటి వారు మొలకెత్తిన పెసలను పెనం పై కాస్త వేయించి తినవచ్చు. లేదా సలాడ్ రూపంలోనూ తినవచ్చు.
మీకు తెలుసా, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి మెదడు చురుగ్గా మారాలంటే గుమ్మడికాయ విత్తనాలను రోజూ తింటుండాలి. వారంలో 2 సార్లు చేపలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. రోజూ 2 కప్పుల బ్లాక్ కాఫీని చక్కెర లేకుండా సేవించడం, పండ్లను ఆహారంలో భాగం చేసుకున్నా మెదడు యాక్టివ్గా ఉంటుంది. మీకు తెలుసా, ఇవి తింటే మీ శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. కాలేయానికి పసుపు, బీట్రూట్, క్యారెట్. ఊపిరితిత్తులకు వెల్లుల్లి, పైనాపిల్, అల్లం. కిడ్నీలకు దోసకాయ, నిమ్మకాయ, సెలెరీ. చర్మానికి ఆపిల్, క్యారెట్, బీట్రూట్. జీర్ణక్రియకు దోసకాయ, ఆకుపచ్చ ఆపిల్, అలోవెరా. రక్తానికి దానిమ్మ, నారింజ, అల్లం. మీకు తెలుసా, ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్కను వేసి మరిగించి ఆ నీటిలో కాస్త తేనె కలిపి తాగుతుంటే దగ్గు తగ్గిపోతుంది. పాలలో మిరియాల పొడిని కలిపి కూడా తాగవచ్చు. 2 వెల్లుల్లి రెబ్బలను కాస్త దంచి అందులో కాస్త తేనె కలిపి తింటున్నా ఉపశమనం లభిస్తుంది. మీకు తెలుసా, 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కాస్త దంచి వాటిని పాలలో వేసి మరిగించి రాత్రి పూట తాగాలి. ఇలా చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. మన అవయవాలు ఎప్పుడు చెడిపోతాయో మీకు తెలుసా? కళ్ళు, చీకట్లో మొబైల్ ఎక్కువగా చూడటం వలన. చెవులు, హెడ్ ఫోన్స్ ఎక్కువ శబ్దంతో వినడం వల్ల. మెదడు, తగినంత నిద్ర లేకపోవడం మరియు ఒత్తిడి వలన. గుండె, ఆహారంలో ఎక్కువ ఉప్పు తినటం వలన. కాలేయం, ఫాస్ట్ ఫుడ్స్ మరియు మద్యం తీసుకోవటం వల్ల. ఊపిరితిత్తులు, పొగ త్రాగటం వల్ల. కడుపు, ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల. కిడ్నీలు, నీళ్లు తగినంత తాగకపోవడం వలన. జీర్ణాశయం, ఎక్కువ తీపి పదార్థాలు తినటం వల్ల. పేగులు, ఎక్కువ కారం మరియు మసాలాలు తినటం వలన. ఎముకలు, కాఫీ మరియు టీలు ఎక్కువగా తాగటం వల్ల. మీకు తెలుసా, 1 టీ స్పూన్ వాము గింజలను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు 1 కప్పు మోతాదులో తాగుతుండాలి. దీనివల్ల మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోను కరిగిపోతాయి. మీకు తెలుసా, రోజూ గుప్పెడు పల్లీలను నీటిలో నానబెట్టి వాటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో కొద్దిగా బెల్లంతో కలిపి తినాలి. లేదా పల్లి చిక్కీలను కూడా తినవచ్చు. ఇలా తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. మీకు తెలుసా, బ్లాక్ టీని రోజూ 1 లేదా 2 కప్పుల మోతాదులో చక్కెర లేకుండా తేనెతో తాగుతుంటే శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. యాక్టివ్గా పనిచేస్తారు. బద్ధకం పోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.